ఈ రోజు మనం ఒక వెరీ ఇంపార్టెంట్ కామన్ టాపిక్ అన్నమాట. అంటే చాలా మంది న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ రావట్లేదు, మనం ఏమి చేయాలి న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ రావటానికి, న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ రాలేదంటే రీజన్స్ ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు. ఈ వీడియో ద్వారా మనము న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చేది మళ్ళీ ప్రాబ్లమ్స్ ఏంటి, రీజన్స్ ఏంటి ప్రెగ్నెన్సీ రాకపోవటానికి, దీని గురించి డిస్కషన్ చేస్తాం. హాయ్ వ్యూవర్స్, నేను డాక్టర్ జ్యోతి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, లీడింగ్ టీమ్ 49 మాట్లాడుతున్నాను. సో ఒక లేడీకి, ఒక కపుల్ అన్నమాట, హస్బెండ్ అండ్ వైఫ్కి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అయ్యేది వాళ్ళ రైట్ అన్నమాట. అంటే ఎవ్రీ కపుల్కి ఒక రైట్, హక్కు అన్నట్టు. సో మనం రీసెర్చ్ అండ్ సైన్స్ చూస్తే ఒక కపుల్ పెళ్ళి అయిన తర్వాత పిల్లలు కావాలి అని అనుకుంటే ఏ డాక్టర్ దగ్గర వెళ్ళకుండా కూడా 85%కి ఫస్ట్ ఇయర్లో ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అనమాట. ఇది నేను చెప్పటం కాదు, గైడ్ లైన్స్ చెప్తుంది. అంటే ఫస్ట్ ఇయర్ వరకు ఆల్మోస్ట్ 84% విల్ కన్సీవ్. వాళ్ళకి న్యాచురల్గా అయిపోతుంది, ఏమి డాక్టర్ దగ్గర ఏమి ట్రీట్మెంట్ కూడా అవసరం ఉండదు. సెకండ్ ఇయర్లో ఆల్మోస్ట్ 92%కి న్యాచురల్గా అవుతుంది అన్నట్టు, ఏమి ట్రీట్మెంట్ తీసుకోకుండా కూడా. థర్డ్ ఇయర్ వరకు కూడా ప్రెగ్నెన్సీ కాలేదంటే మిగిలిన 8%. వీళ్ళకి కంపల్సరీ కొంచెం అంటే ట్రీట్మెంట్ అనేది ఏంటి అని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఇప్పుడు అందరికీ డౌట్ ఏంటంటే మేము ఎన్ని ఇయర్స్ వరకు వెయిట్ చేయాలి, 2 ఇయర్సా 3 ఇయర్స్గా న్యాచురల్గా కావట్లేదంటే, అంటే మన ఎవిడెన్స్ ప్రకారం 1 ఇయర్ వరకు కూడా ప్రెగ్నెన్సీ కాలేదంటే ఫస్ట్ ఒక డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఏంటి ప్రాబ్లం అని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో చాలామందికి న్యాచురల్గా అవుతుంది, కాలేన వాళ్ళు కంపల్సరీ డాక్టర్ దగ్గర వచ్చి ఏంటి ప్రాబ్లం అని డెఫినెట్లీ కన్సల్టేషన్ చేసుకోవాలి అన్నమాట. అండ్ కొన్ని సిచ్యుయేషన్లో సపోజ్ హస్బెండ్స్కి ఆల్రెడీ స్పర్మ్ చాలా తక్కువ ఉంది అని ముందే తెలిస్తే దే డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ 1 ఇయర్, తొందరగానే రావచ్చు. ఇంకా కొన్ని సిచ్యుయేషన్ లేడీస్ ఏజ్ 40 ఇయర్స్ అబోవ్ ఉందనుకోండి, మళ్ళీ వాళ్ళు 1 ఇయర్ వెయిట్ చేయకూడదు. ఎందుకంటే ఆ ఏజ్లో ఎగ్స్ అని తక్కువ అవుతూ ఉంటుంది అనమాట. సో సమ్ కండిషన్స్ వెయిట్ చేయాల్సింది అవసరం ఉండదు అనమాట. నౌ వీల్ అండర్స్టాండ్ వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ ఇన్ఫర్టిలిటీ అన్నట్టు. అంటే పిల్లలు లేక ఎందుకు పిల్లలు అవ్వట్లేదంటే మెయిన్ 4 రీజన్స్ ఉంటాయి అన్నమాట. వన్ ఈజ్ ఫీమేల్ ఫ్యాక్టర్స్, లేడీస్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నట్టు. సెకండ్, మేల్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నట్టు. థర్డ్, ఇద్దరిలో చిన్న చిన్న కంబైన్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా ఫోర్త్లో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. అంటే అందరు డాక్టర్స్ దగ్గర వెళ్తే కూడా డాక్టర్స్ అందరూ అన్ని టెస్ట్ బాగుంది, మీకు ఏం ప్రాబ్లం లేదంటారు. బట్ వాళ్ళకి 5 ఇయర్స్ 6 ఇయర్స్ 7 ఇయర్స్ తర్వాత కూడా పిల్లలు పుట్టరు. సో అక్కడ మైక్రోమాలిక్యులర్ లెవెల్లో ఇష్యూస్ ఉంటాయి అన్నమాట, నార్మల్ టెస్ట్లో కనిపించదు. వీ కాల్ దెమ్ యాజ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అన్నట్టు. నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఈచ్ టైప్ ఆఫ్ ఫర్టిలిటీ. ఇప్పుడు మనము ఇది అర్థం చేసుకోవటానికి లేడీస్ గర్భాశయం గురించి మనం ఐడియా ఉండాలి మనకి. ఇది లేడీస్ గర్భాశయం అన్నమాట. గర్భాశయంకి ఒక ద్వారం ఉంటుంది, సర్విక్స్ అని చెప్తాము. ఇది గర్భాశయం, యూట్రస్ అని చెప్తామన్నమాట. ఈ యూట్రస్లో ఒక లైనింగ్ ఉంటుంది, గర్భాశయం లోపల ఒక లైనింగ్ ఎండోమెట్రియం అని చెప్తాం, చాలా ఇంపార్టెంట్. ఇది గర్భాశయం, యూట్రస్ అని చెప్తామన్నమాట. సో బోత్ ద సైడ్స్ యూట్రస్లో ట్యూబ్స్ ఉంటాయి అన్నట్టు. ఇది ఒక సైడ్ ట్యూబ్, ద ట్యూబ్స్కి పక్కనే మనకి ఒక లెఫ్ట్ సైడ్ ట్యూబ్, ఇది రైట్ సైడ్ ట్యూబ్ అన్నమాట. సో ట్యూబ్ కూడా ఒకటి స్లెండర్ స్ట్రక్చర్ అన్నమాట. దీనికి ఎండ్లో ఒక హ్యాండ్ లెక్క స్ట్రక్చర్ ఉంటుంది, ఫిమ్రియల్ ఎండ్ అని చెప్తాం. సో ట్యూబ్ని పక్కనే అండాశయం ఉంటుంది అన్నమాట. అండాశయం అంటే ఇది ఒక బ్యాగ్ లెక్క స్ట్రక్చర్, చిన్న చిన్న ఎగ్స్ ఉంటాయి అన్నమాట. అండాశయంలో చిన్న చిన్న ఎగ్స్ ఉంటాయి అన్నమాట. నార్మల్గా ఒక 7 to 8 ఎగ్స్ ఉంటాయి అన్నట్టు లేడీస్లో. కొందరికి 3-4 కింద తక్కువ ఉంటే తక్కువ ఎగ్స్, పువర్ ఓవేరియన్ రిజర్వ్ అని చెప్తాం. కొందరికి ఎక్కువ ఉంటాయి 12 ఆర్ మోర్ దెన్ 12, వాళ్ళకి పాలిసిస్టిక్ ఓవరీస్ అని చెప్తాం. సో లెఫ్ట్ సైడ్ అండాశయం బ్యాగ్ ఓవరీస్ అది అంటాము. ఇంకా రైట్ సైడ్ కూడా అండాశయం బ్యాగ్లో ఎగ్స్ ఉంటాయి అన్నమాట. సో నార్మల్గా ఏమవుతుందంటే ఈ పీరియడ్ సెకండ్ డేలో
ఈ అండాశయం చిన్నగా ఉంటాయి ఎగ్స్ అనమాట. సో ఎవ్రీడే 2 mm పెరుగుతూ ఉంటుంది. కరెక్ట్గా మిడ్ సైకిల్ అంటే పీరియడ్స్ది 14th డే ఆ రోజు ఈ ఎగ్ బ్యాగ్ నుంచి ఎగ్ విడుదల అవుతుంది అనమాట. బ్యాగ్ నుంచి ఇట్లా విడుదల అవుతుంది. సో ఎగ్ బ్యాగ్ నుంచి ఈ ట్యూబ్స్లో వెళ్తాయి, హ్యాండ్స్ నుంచి ట్యూబ్స్లో వెళ్ళి ఇక్కడ ఎగ్స్ వెయిట్ చేస్తుంది అనమాట. జస్ట్ ఒక 24 hours to 36 hours 1 to 1.5 days ఉంటుంది అనమాట ఎగ్ బ్యాగ్ నుంచి రిలీజ్ అయ్యి. ఆ టైంలో హస్బెండ్ అండ్ వైఫ్ టుగెదర్ ఉంటే స్పర్మ్స్ వెజైనాలో డిపాజిట్ అవుతుంది. ఆ స్పర్మ్ వెజైనాలో డిపాజిట్ అయ్యి స్పర్మ్కి ఒక మూమెంట్ ఉంటుంది అనమాట. పైకి ఇట్లా వెళ్తుంది, ఇట్లా వెళ్ళి బోత్ ద సైడ్స్కి వెళ్తాయి అన్నట్టు. స్పర్మ్స్ ఏ సైడ్లో ఎగ్ ఉందో ఆ ట్యూబ్లో స్పర్మ్స్ ఎగ్ లోపల కలిసి ఒక బేబీ ఫామ్ అవుతుంది. ఫర్టిలైజేషన్ అని ఈ ప్రాసెస్ అన్నట్టు. ఒక ఎగ్ ఒక స్పర్మ్ ట్యూబ్స్లోనే అంటే ఫర్టిలైజేషన్ అవుతాయి అన్నమాట. దాని తర్వాత 4 to 5 days 6th day వచ్చి గర్భాశయంలో ఇంప్లాంట్స్ అంటే అతుక్కుంటుంది అన్నట్టు. ఇంప్లాంట్స్ అయ్యి వి కాల్ ఇట్ as సీడ్ అండ్ సాయిల్ అనమాట. ఇది ఇత్తనాలు, ఇది గర్భాశయం అనేది భూమి అనమాట. సో ఆ సీడ్ ఈ సాయిల్లో ఇంప్లాంట్ అయిన వెంటనే కెమికల్స్ అన్ని రిలీజ్ అయ్యి హార్మోన్స్ రిలీజ్ అయ్యి మంచిగా అతుక్కుంటుంది. తర్వాత స్లోగా పెరిగి 1st, 2nd month, 3rd month అట్లా పెరిగి 9 months తర్వాత బేబీ అనేది డెలివరీ అవుతుంది అన్నట్టు. సో దిస్ ఈస్ ద సర్కిల్. సో మనకి ఎందుకు న్యాచురల్గా కొందరు ప్రెగ్నెన్సీ కాలేదంటే ఫస్ట్ థింగ్ మనం చూడాలి అండాశయం అంటే ఓవరీ రిలేటెడ్ ఏదైనా ఇష్యూ ఉందా. ఏం ఇష్యూ ఉండొచ్చు అంటే కొందరికి చాలా తక్కువ ఉండొచ్చు అండాశయంలో ఎగ్స్ 1 or 2 చాలా తక్కువ ఉంటే సక్సెస్ అనేది తక్కువ అవుతూ ఉంటుంది అన్నట్టు. అండ్ కొందరికి ఏజ్డ్గా అంటే చాలా ఏజ్ అయిన తర్వాత 34, 5, 40 ఆ ఏజ్లో అండాశయంలో ఎగ్స్ అనేది తగ్గిపోతాయి. సో ఛాన్సెస్ ఆఫ్ నార్మల్ ప్రెగ్నెన్సీ కొంచెం తక్కువ ఉంటుంది అన్నట్టు. ఇంకా కొన్ని కండిషన్లో అండాశయంలో ఎక్కువ ఎగ్స్ ఉంటే కూడా చాలా ఎక్కువ అంటే 12 to 14, 15 ఉంటే కూడా ఇది కరెక్ట్ టైంకి రిలీజ్ కాదు. వాళ్ళకి పాలిసిస్టిక్ ఓవరీస్ అంటాం. వీళ్ళకి కూడా కొంచెం సబ్ ఫర్టిలిటీ అంటారు. అంటే ప్రెగ్నెన్సీ అవుతుంది వాళ్ళకి బట్ కొంచెం స్లోగా లేట్గా అవుతుంది అనమాట. సో నేను ఎప్పుడు ఒక లేడీ నెలసరి ఇర్రెగ్యులర్గా వచ్చినప్పుడు ఫస్ట్ అండాశయంది స్కాన్ చేస్తాం. ఎక్కువ ఎగ్స్ ఉంటే పాలిసిస్టిక్ ఓవరీ, మనం ఏమి వరి అవ్వాల్సింది అవసరం లేదు. ఐ నో సమ్వేర్ కొన్ని లేట్ అవుతే కూడా వాళ్ళు ప్రెగ్నెన్సీ అవుతారని. అదే తక్కువ ఎగ్స్ ఉంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. మనం కొంచెం ఫాస్ట్గా చేయాలి ట్రీట్మెంట్ అన్నట్టు. సో ఫస్ట్ రీజన్ ఈస్ ఎగ్ బ్యాగ్ ఓవరీ రిలేటెడ్ ఇష్యూస్. సెకండ్ ఇష్యూ ఇక్కడ మనం నెక్స్ట్ చూస్తే ట్యూబ్స్ అనమాట. కొందరు లేడీస్లో ట్యూబ్స్ అనేది బ్లాక్ ఉంటుంది. మొత్తం ఇక్కడ బ్లాక్ ఉన్నప్పుడు మనకి ఎగ్ ట్యూబ్స్లో వెళ్ళటానికి ఛాన్స్ ఉండదు, మళ్ళీ స్పర్మ్ కూడా ట్యూబ్స్లో రావడానికి ఛాన్స్ ఉండదు. సో వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్స్ ఉండదు ట్యూబల్ బ్లాక్ ఉంటే. సో కొందరు అడుగుతారు 1 tube ఓపెన్ ఉంటే ప్రెగ్నెన్సీ అవుతుంది అంటే ఆఫ్ కోర్స్ 1 tube ఓపెన్ ఉంటే కూడా ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 1 ప్రెగ్నెన్సీనే కాదు 2nd, 3rd కూడా వాళ్ళకి న్యాచురల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఇస్ థర్డ్ గర్భాశయం అనమాట. గర్భాశయం లైనింగ్ ఎండోమెట్రియం అది బాగా పెరగాలి, మంచిగా బేబీని 9 months వరకు తీసుకొని వెళ్ళాలి. కొందరు లేడీస్లో గర్భాశయం అనేది చాలా చిన్నగా ఉంటుంది, సపోర్ట్ చేయదు 9 months బేబీని. అండ్ కొందరికి గర్భాశయం మంచిగా ఉంటే కూడా పొర ఉంటుంది, సెప్టమ్ అని చెప్తాం. పొర ఉన్నప్పుడు అది పెరగటానికి స్పేస్ ఉండదు అన్నట్టు. అండ్ థర్డ్ ఈజ్ ఫైబ్రాయిడ్, గడ్డలు ఉంటాయి కొందరికి, ఎక్కువ గడ్డలు. అంటే నార్మల్గా ఫైబ్రాయిడ్స్ ఉంటే ఏమీ ఇబ్బంది లేదు, ప్రెగ్నెన్సీ న్యాచురల్గా ఉంటుంది. బట్ కొందరికి ఎక్కువ ఉండి అది అబార్షన్ ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకొక ఇష్యూ ఏంటంటే గర్భాశయం అనేది ఒక బలూన్ లెక్క స్ట్రక్చర్, చిన్నగా ఉంటుంది 6 centimeters. బట్ ఒక బేబీ దాంట్లో ఉన్నప్పుడు బలూన్ లెక్క పెరుగుతుంది అనమాట 40 centimeters వరకు. సో కొందరు లేడీస్లో ఈ పెరిగే కెపాసిటీ ఉండదు. వి కాల్ ఇట్ యాజ్ అడినోమయోసిస్. అడినోమయోసిస్ ఉంటే కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తే కూడా 2nd, 3rd monthలో అబార్షన్ అవుతూ ఉంటుంది అన్నట్టు. దిస్ ఇస్ యూట్రస్ రిలేటెడ్ ఇష్యూ. ఇంకా 5th గర్భాశయం ద్వారం ఉంటుంది, సర్విక్స్ అని. స్పర్మ్స్ గర్భాశయం లోపల ఇట్లా వెళ్ళాలి. ఈ ద్వారంలో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, సర్వైకల్ ప్రాబ్లమ్స్, అప్పుడు కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా అవ్వటానికి ఇష్యూస్ ఉంటాయి. సో ఇది అన్ని కామన్. అదర్ రీజన్స్ లైక్
ఎండోమెట్రియాసిస్ అని ఉంటుంది, ఇటువంటి కండిషన్లో కూడా ఇన్ఫెక్షన్, పిఐడి, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్, ఇవన్నీ కండిషన్లో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అన్నమాట. దిస్ ఈస్ ఫీమేల్ రిలేటెడ్ ఇష్యూస్. నౌ మేల్ రిలేటెడ్ ఇష్యూస్. మేల్స్లో కూడా స్పర్మ్స్ అనేది మూమెంట్స్ ఉంటేనే కదా పైకి ఇట్లా వెళ్తాయి, ట్యూబ్స్ దగ్గర వెళ్తాయి. చాలామంది కౌంట్ నార్మల్ ఉంటే ప్రెగ్నెన్సీ అవుతుంది అనుకుంటారు. స్పర్మ్లో నాట్ ఓన్లీ కౌంట్, మూమెంట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఒక 40% మొటిలిటీ ఉండాలి, కౌంట్ అనేది 25 మిలియన్స్ పైన ఉండాలి, అండ్ స్పర్మ్ కూడా ఒక షేప్ ఉంటుంది అన్నది, హెడ్, నెక్ అండ్ టెయిల్. షేప్లో ఏదైనా ఇష్యూ ఉంటే కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అయ్యటం ప్రాబ్లం అవుతాయి. 4% ఉంటే సరిపోతాయి మార్ఫాలజికలీ నార్మల్ స్పర్మ్స్. సో థర్డ్ ఇది అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. అన్ని టెస్ట్ బాగుంటే కూడా కొందరికి ప్రెగ్నెన్సీ అనేది ప్రాబ్లం అవుతాయి. సో వీ హ్యావ్ టు డీటెయిల్లీ అనలైజ్ వాట్ ఈస్ ద ఇష్యూ. సో ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ విన్నారు. సైన్స్ ఇస్ అడ్వాన్స్ సో మచ్, అంటే ఏ ప్రాబ్లం ఉంటే కూడా దానికి తగిన ట్రీట్మెంట్ ఉంది. మనం ఫర్టిలిటీ మేబీ 25 years బ్యాక్ సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉండింది, బట్ ఇప్పుడు బికాస్ ఆఫ్ సో మచ్ ఆఫ్ రీసెర్చ్ అండ్ సో మచ్ ఆఫ్ అవేర్నెస్, చాలామందికి ముందు ట్యూబ్స్లో ప్రాబ్లం ఉంటే అస్సలు పిల్లలు పట్టురు అని వాళ్ళు, అండ్ స్పర్మ్స్లో ప్రాబ్లం ఉంటే అస్సలు తండ్రి కాలేరు అని చెప్పేవాళ్ళు. బట్ ఇప్పుడు అట్ ప్రజెంట్ సిచ్యుయేషన్ ఏమి ప్రాబ్లమ్స్ ఉంటే కూడా సొల్యూషన్ ఉంది, బికాస్ సైన్స్ హ్యాస్ డెవలప్డ్ సో మచ్. ఎనీ ప్రాబ్లం సొల్యూషన్ ఉంటుంది అన్నమాట. సో దిస్ ఈస్ అబౌట్ కాజెస్ ఆఫ్ ఫర్టిలిటీ. థ్యాంక్ యూ సో మచ్.